ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ అంటే పాటలకే పరిమితం అయ్యే పాత్రలే రాసేవారు. హీరోయిన్ పాత్ర కథలో ఓ భాగంగా మాత్రమే ఉండేది, కానీ కథానాయికగా మాత్రం కనిపించేది కాదు. ఆమె పాత్రలో ప్రాధాన్యం కన్నా గ్లామర్, డాన్స్ అనేవి ప్రాముఖ్యత పొందేవి. అయితే గత కొన్నేళ్లుగా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కథల మధ్య భిన్నత పెరిగింది. పాత్రలకి బలమైన వెనుక కథలు, వ్యక్తిత్వాలు వస్తున్నాయి. హీరో పాత్రలతో పాటు కథలో హీరోయిన్ పాత్రకు స్పష్టమైన స్థానం లభిస్తోంది. కొన్ని కథల్లో అయితే కథానాయకుడిని మించిన స్థాయిలో హీరోయిన్ను డిజైన్ చేయడం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తరువాత హీరోయిన్లకు ప్రాధాన్యం మరింత పెరిగింది. అయితే ఇలా అయినప్పటికీ కొన్ని కథల్లో మాత్రం ఇప్పటికీ హీరోయిన్ల పాత్రలు చాలా పేదవిగా కనిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని భారీ హైప్తో వచ్చిన సినిమాల్లో హీరోయిన్ పాత్రలు నిరాశపరిచిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ కోవలోనే దేవరా సినిమా ఉదాహరణగా నిలుస్తోంది. ఈ చిత్రంతో అద్భుత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె తెలుగు ఎంట్రీకి ముందు భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించడం, అతను రచించే కథలలో హీరోయిన్ల పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉండటం కారణంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దేవరా చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర చాలా పేదబలంగా చూపించడంపై విమర్శలు వచ్చాయి. ఆమె పాత్రకు చెప్పుకోదగ్గ స్కోప్ లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. డెబ్యూ సినిమా అయినా సరే ఆమె నాటకీయ సామర్థ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి కొందరు విమర్శలు వదులుకున్న అవకాశంగా అభివర్ణించారు. ఈ సినిమాతో జాన్వీ బలమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో మిగిలిపోలేదు. ఇటీవల ముంబై బ్యూటీ పూజా హెగ్డే కూడా ఇదే బాటలో నడిచింది. రెట్రో అనే చిత్రంతో మరోసారి తన కెరియర్ను గట్టెక్కించుకోవాలని భావించింది. అయితే ఆ సినిమా వాణిజ్యపరంగా విఫలమయ్యే సరే ఆమె పాత్రకు ఏమాత్రం బలం లేకపోవడం గమనార్హం. కథ అంతా హీరో సూర్య చుట్టూ తిరగడం వల్ల ఆమె పాత్ర కోణం పూర్తిగా నీరుగారిపోయింది. కథలో ప్రధానంగా ఉండే మహిళా పాత్ర అయినప్పటికీ పూజా పాత్రలో అంత బలమైన ఎమోషన్ లేకపోవడం ఆమె రీఎంట్రీ ప్రయత్నానికి పెద్ద ఎదురుదెబ్బ వేసింది. అదేవిధంగా కెనడా నటి శ్రీనిధి శెట్టి పరిస్థితి కూడా అంతా తేడా లేనిదే. కేజీఎఫ్ వంటి సెన్సేషనల్ సక్సెస్ని అందుకున్న ఆ చిత్రంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోవడం గమనించదగిన విషయం. తాజాగా వచ్చిన హిట్ 3 సినిమాతో ఆమెకి మరో అవకాశం దక్కినా ఈ చిత్రంలో కూడా ఆమె పాత్రను పాక్షికంగానే చూపించడం ఆమె కెరియర్కి మరొక నిరాశే మిగిలింది. కథానాయిక పాత్రలో ఉన్న ఆమెను కథానాయికగా చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా చూస్తే జాన్వీ కపూర్, పూజా హెగ్డే, శ్రీనిధి శెట్టి లాంటి టాలెంటెడ్ హీరోయిన్లు తంగ పాత్రలే పోషించినట్టుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. స్క్రీన్ టైం పరంగా చూస్తే కాకపోయినా పాత్ర పరంగా వారిని నాటకీయంగా ఎదిగించేందుకు అంతగా అవకాశం ఇవ్వని కథలు. దర్శకుల దృష్టి కేవలం హీరోలపై ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో హీరోయిన్లకు కథలో పూర్తి స్థాయిలో ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కథలకు జీవం పోసే పాత్రలతో వారు ప్రేక్షకుల్లో నిలిచిపోతారు, కాకపోతే తంగ పాత్రలుగానే మిగిలిపోతారు.